ఇదైతే థమ్స్ అప్ అనమాట. అందరి ఫేవరెట్ డ్రింక్ అనమాట. ఇది బిర్యానీతో పాటు ఇదైతే ఖచ్చితంగా అయితే చానా మంది తాగుతారు. చానా మంది ఇంట్రెస్ట్‌గా తాగుతారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు చూపించినట్టు వాళ్ళైతే ఈ డ్రింక్స్ అయితే తాగరనమాట. దీంట్లో కూడా షుగర్ క్వాంటిటీ వచ్చేసరికి 9.5 గ్రామ్స్ అయితే ఉంది. ఒక్క బాటిల్‌లో 9.5 గ్రామ్సే చానా ఉంటది. దీనిలో అయితే ఔట్ ఆఫ్ కంట్రీలో బాత్రూమ్ క్లీనింగ్‌కి కూడా దీన్ని వాడతారు. ఎక్కువ తుప్పు పట్టిన సామాన్లేసి దీన్ని పోసి దాంట్లో అయితే దీన్ని వాడతారనమాట. ఇది ఎక్కువ తాగడం వల్ల కూడా మనకు ప్రమాదం. ఇది ఎక్కువ తాగడం వల్ల షుగర్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్‌లో మన ఉబ్బకాయంకి మనకి బాడీ అంతా అయితే ఇది తాగడం వల్ల మనకి డ్యామేజ్ అయితే అయిద్ది. కానీ ఇంటీరియర్‌గా మనకేం తెలీదు. ఎక్స్‌టీరియర్‌గా లోపలైతే బాడీకి మొత్తం డ్యామేజ్‌లు అయితే జరుగుతాయి. హెయిర్ ఫాల్ అవ్వటం గానీ, మనం లావు అవ్వటం గానీ ఫ్యూచర్‌లో అయితే జరుగుతాయి. ఇప్పుడేం మనకు తెలీదు ఈ వయసులో. 20-30 దాకా అయితే మనకు తెలీదు. 35-40 ఏళ్ళ దాకా అయితే ఖచ్చితంగా దీని మీద ఎఫెక్ట్ అయితే ఉంటది మీకు. ఖచ్చితంగా మీరు షుగర్ టెస్ట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా డాక్టర్ అయితే చెప్తాడు మీకు షుగర్ ఉందని. దీన్ని కూడా మీరు అవాయిడ్ చేయడం మంచిది. ఎక్కువ మనోళ్ళైతే డ్రింక్స్‌లో గానీ, ఆల్కహాల్‌లో గానీ ఎక్కువ తాగుతారు. ఇది లేకపోతే తాగని జనాలు కూడా మా ఫ్రెండ్స్‌ని కూడా నేను చాలా మందిని చూశాను. థమ్స్ అప్ లేకపోతే కూడా ఆల్కహాల్ తాగలేరనమాట వాళ్ళు. అట్లా చేయటం కన్నా మామూలుగా తాగడం అయితే మంచిది. ఆల్కహాల్ వాటర్‌తో మిక్స్ చేసుకొని తాగడం అయితే నాకు మంచిది. దీన్నైతే అవాయిడ్ చేయాలని నేను కోరుకుంటున్నా. థాంక్ యూ.